హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సంధ్యా థియేటర్ దగ్గర పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. పుష్ప 2 బెనిఫిట్ షో వేళ ఫ్యాన్స్ హంగామా చేశారు. అల్లు అర్జున్ రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో అభిమానులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ క్రమంలో పలువురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సంధ్యా థియేటర్ దగ్గర పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. పుష్ప 2 బెనిఫిట్ షో వేళ ఫ్యాన్స్ హంగామా చేసిన దృశ్యాలు మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. అల్లు అర్జున్ రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో అభిమానులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ క్రమంలో పలువురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సతీష్ ని అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? కవిత, ఈ రోజు పుష్ప 2 ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంజయ్ థియేటర్ దగ్గరికి వచ్చారు. ఈ క్రమంలో అభిమానులు అసలు చిక్కిరిచిపోయారు. ఇసుకేస్తే రాలినంత జనం వచ్చేసారు. అభిమానులు ఒక్కసారిగా తోపులాట గురయ్యారు. దీంతో ఆ అభిమానుల్ని అదుపు చేసేందుకు అంటే అల్లు అర్జున్ వచ్చిన కారులో ఆ కారుని చుట్టుముట్టారు. దశలో కారు మీద కూడా పడిపోయే పరిస్థితి కనపడింది. అలాంటి టైంలో పోలీసులు కలగజేసుకొని అక్కడ కొద్దిగా లాఠీ చార్జ్ అయితే చేశారు. అభిమానులు లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు. ఈ క్రమంలో ఒక ఇద్దరు అయితే సమస్యల్ని పడిపోయారు. అంతేకాకుండా ఒక నలుగురికి గాయాలు కూడా అయినాయి. వాళ్ళందరినీ కూడా ఇక్కడ దగ్గరలోని హాస్పిటల్ కి పోలీసులు తీసుకెళ్లడం జరిగింది. ఈ రోజు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ కి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఇంత భారీ మెజార్టీలో ఇంత భారీగా జనాలు అయితే రాలేదని చెప్పుకోవచ్చు. దానికి తోడు ఏంటంటే సంధ్యా థియేటర్ కి సంబంధించి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎక్కువగా వచ్చారు. దానికి కారణం ఏంటంటే ముందు అల్లు అర్జున్ వస్తున్నాడని చెప్పేసి తెలియడంతో కూడా కొన్ని వేల మంది, అంటే వందల మంది కూడా కాదు, కొన్ని వేల మంది, అంటే ఈ సర్కిల్ కి సంబంధించి అన్ని ఏరియాలు కూడా చిక్కిరిసిపోయినాయి. అల్లు అర్జున్ చూసినట్లయితే ఎగబడ్డారు అని చెప్పుకోవచ్చు. పోలీసులు మటుకు చాలా స్పందించాల్సి వచ్చింది. ఇక్కడ లాఠీ చార్జీ అయితే చేసి ప్రస్తుతానికి అదుపులోకి అయితే తీసుకొచ్చారు. ప్రస్తుతం జనాలు కూడా ఎక్కడికి కదలలేదు, అట్లాగే ఉన్నారు. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత మేము అల్లు అర్జున్ చూస్తామని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు. కవిత, ఇక్కడ సతీష్, అక్కడ ప్రస్తుతం సిచ్యువేషన్ అంతా అదుపులోకి వచ్చిందా? ఘటనకు సంబంధించి అంటే అటు ఫ్యాన్స్ ఏం చెప్తున్నారు, ఇటు పోలీసులు ఏమంటున్నారు? ఇక్కడ సంబంధించి పోలీసులు అయితే అదుపులోకి తీసుకొచ్చారు. ఫ్యాన్స్ మటుకు మేము ఖచ్చితంగా అల్లు అర్జున్ చూడాల్సిందే అని చెప్పేసి కూడా పోలీసులు ఒకరిద్దరు కూడా వాగ్విదానికి గురివ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు మేము ఎంతో దూరం నుంచి వచ్చాము, అల్లు అర్జున్ వస్తాడని చెప్పేసి మేము మామూలు రోజులైతే చూడలేం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మేము చూసే వెళ్తామని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. వీళ్ళు అసలు కొన్ని అంటే ఇక్కడికి వచ్చిన జనాలు కూడా అభిమానులు కూడా ఎంతో వైల్డ్ ఫైర్ పుష్ప అన్నట్టుగానే వీళ్ళు కూడా ఖచ్చితంగా మా సినిమా హిట్ అవుతుంది, తప్పకుండా మేము అల్లు అర్జున్ చూడాల్సిందే అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్నారు. ప్రస్తుతం ఈ పరిసర ప్రాంతాల్లో అయితే చాలా జనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. ఫ్యాన్స్ కూడా చాలా హంగామా చేస్తున్నారు. ముఖ్యంగా అసలు ఎవరు మాట్లాడి ఎవరు కూడా వినపడన విధంగా ఇక్కడ సిచ్యువేషన్ ఉంది. అంత భారీగా క్రౌడ్ ఉంది ఇక్కడ. ప్రస్తుతానికైతే పోలీసులు కూడా చాలా మంది మోహరించారు. ప్రస్తుతానికైతే అదుపులో అయితే ఉందని చెప్పుకోవాలి. అయితే అల్లు అర్జున్ బయటకు వచ్చేంత వరకు, అంటే 1 గంట వరకు సినిమా చూసి ఆయన బయటకు వస్తాడు, అప్పటి వరకు కూడా మేము ఉంటామని చెప్పేసి కూడా ఫ్యాన్స్ చెప్తున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఫ్యాన్స్ అయితే మేము వెళ్ళము, అల్లు అర్జున్ చూసే వెళ్తామని చెప్పేసి అయితే తీసుకుని ఇక్కడే ఉన్నారు. కవిత, సతీష్, అంటే పుష్ప 2 సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. అక్కడికి భారీగా వచ్చే అవకాశం ఉంది అని కూడా తెలిసి అంటే ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా, మరి ఎందుకు తీసుకోలేదంటే ఏం చెప్తారు? ప్రస్తుతం అల్లు అర్జున్ థియేటర్ లో ఉన్నారా ఏంటి? ప్రస్తుతానికి అయితే అల్లు అర్జున్ థియేటర్ లో ఉన్నారు, సినిమా చూస్తారు. సంబంధించి ముందస్తుగా ఇక్కడ పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. వాళ్ళు గీతా తరపు నుంచి కూడా వాళ్ళు ప్రతినిధులు మాట్లాడి పోలీసులతో కూడా చెప్పారు. అయితే దానికి తగ్గట్టుగా చెప్పారు. కాకపోతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా, అంటే ఇంతమంది ఇంత క్రౌడ్ వస్తారని చెప్పేసి కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంతమంది పోలీసులు అయితే వచ్చారు, వచ్చి కూడా ఫస్ట్ నుంచి కూడా అదుపు చేస్తున్నారు. అంటే దాదాపు ఇక్కడికి 6 గంటల నుంచే ఇక్కడికి క్రౌడ్ రావడం జరిగింది. జనాలు, ఫ్యాన్స్ డీజే పెట్టి కూడా హంగామా చేస్తూ ఉన్నారు. దానికి తోడు ఒక్కసారిగా అంటే 9 గంటల టైంలో అల్లు అర్జున్ రాబోతున్నాడని ఒక విధంగా అంటే ఫ్యాన్స్ తెలుసు. ఇంకా జనాలు కూడా అంటే 9 ఆ టైం చూసుకొని ఒక్కసారిగా
అన్ని ఏరియాలు అంటే ఈ 4 రహదారులు కూడా నిండిపోయాయి. అసలు ఇసుకేసి అంటే ఒక ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఆ ఆడవిలోనే అల్లు అర్జున్ కారు మీద పడిపోతున్న సమయంలోనే పోలీసులు అదుపు చేసి లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా మేము సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ వచ్చాడు, అల్లు అర్జున్ చూడాలి అని చెప్పేసి అయితే భీష్మించుకైతే ఒప్పుతున్నారు కవిత ఇక్కడ. రైట్ సతీష్, థ్యాంక్ యూ. చూడు